చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్య మీది? మామ్నార్ డిస్టిక్ జడ్చర్ల మండల్ జడ్చర్ల శివారులో మా భూములు సర్వే నెంబర్ 332, 33, 34, 335, 336, 338, 345, 346, 355, 354, 357, 358లలో మొత్తము భూమి ఎక్స్టెంట్ విస్తీర్ణము 89 ఎకరాల 6 గుంటల భూమి సార్. అది బాగా కాస్ట్లీ విలువ పెరిగడంతో ఒక ఎకరాకు వచ్చేసి 4 నుంచి 5 కోట్ల వరకు ధర వలుకుతుంది. గజంకి వచ్చేసి రోడ్డుకు 50 నుంచి 1,00,000 రూపాయలు విలువ వలకడం వల్ల దీని మీద పెద్ద పెద్ద నాయకుల కన్నుబడి ఇంతకు ముందున్న ప్రభుత్వము కొట్టి గుంజుకునే ప్రయత్నం చేసి మా చేనులన్నీ నాశనం చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టుకు వెళ్తే కోర్టులు మాకు అనుకూలంగా తీర్పులు వచ్చినా కూడా మా పిల్లలను తెలియని పిల్లలను చూసి మభ్యపెట్టి వాళ్ళకి అన్న పైశాస చూపించి మాకు తాకలాట పెట్టి ఇప్పుడు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తారు సార్. కొత్త బ్యాచ్ తయారు చేసి మా మీదకి పంపిస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే ప్రోత్బలంతో, లక్ష్మారెడ్డి ప్రోత్బలంతో మొత్తం మా భూములు మొత్తం నాశనం చేసి మమ్మల్ని మా ఆడపిల్లలు మగపిల్లలు అందరు పోతే డోజారతోటి ఇట్లా దొబ్బి వర్షంలో వారేసి మొత్తం నన్ను కూడా చంపుతామనే ఉద్దేశంతో మా బైక్లను చిత్ర విత్రాలు చేసిరు. 200-300 మంది కిరాయి గుండాలను పెట్టుకొని, అదే కాకుండా ఎస్ఐ మన శంషద్దీన్, సిఐ ఈరస్వామి వాళ్ళకి సహకరించి అక్కడనే ఆ బండ మీద కూర్చొని టిఫిన్లు తెచ్చుకొని మందులు తెచ్చుకొని వాళ్ళు కిరాయి గుండాలతో తాగుకుంటా తినుకుంటా సాఫ్ చేసి మొత్తం గుంజుకున్నారు సార్. వాళ్ళు గుంజుకున్నాక మమ్మల్ని ఇంకా లోపటేసి మమ్మల్ని బయటకు రాకుండా మా చెల్లెలు కూడా తీసుకొని అక్కడనే పెట్టేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా వెళ్ళారు. ఆ ప్రభుత్వం పోయినాక మాకు కొంచెం రిలీఫ్ అయింది. ఇప్పుడు మాకు న్యాయం కొత్త జరుగుతుంది. మేము అదే విషయంలో కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అనుకూలంగా మాకు 13B, 13C ఇచ్చింది, 13A ఇచ్చింది. జడ్జిమెంట్లు కూడా మా పివార్లు వచ్చినాక ఇప్పుడు అదంతా మాకు కోర్టు తీర్పులు ఇచ్చే వరకల్లా వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్యాచ్ వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త బ్యాచ్ని తయారు చేసి ఇప్పుడు ఇంకోబాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తయారు చేసి మా మీదకి పంపించి నిన్న మొన్న ఎంతో కొంత పైసలు ఇస్తాం తీసుకుంటారా లేదా అని బెదిరించి మా పిల్లలకి అన్న పైశాస చూపించి మా ముసలోళ్ళని కొట్టేటట్లు చూసి వాళ్ళకి పైశాస చూపించి మాదంటేనే మాకు జగడం పెట్టి భూమి లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. ఎలాగైనా ఈ వార్త అందరికి తెలిసేటట్లు చేసి ఎట్లన్నా చేసి మా భూమిని కాపాడాలని సార్ ఈ రోజు ప్రజావానికి వచ్చినాము. మొత్తం పైన మాత్రం రేవంత్ రెడ్డి చేసే పనుల వల్ల మాకు మంచి మేలే జరుగుతుంది. మొత్తం పైన మాకు ఇప్పుడు మల్లురావి కూడా కలవడానికి పోతున్నాం సార్. క్యాంప్ ఆఫీస్కి అక్కడ సెక్రటరియట్కి సార్ కూడా కలుస్తాం. ఇంకా వారమైనా సరే ఇక్కడనే ఉండి అందరు కలిసి పోతాము. ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినాము. అక్కడ కూడా పోలీసు వాళ్ళకి ఇస్తే కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు సార్. పైసల వల్ల మా దగ్గర పైసలు లేవు. ఇంకా ఇట్లా కాలినాడకనే ఇక తిరుగుతాము, అందరినీ సంప్రదిస్తాము, కోర్టులను కూడా సంప్రదిస్తాము. ఇక మీరు కూడా మాకు కొంచెం తోడు ఉంటే సాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్.